ఏపీ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ను ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తో పోల్చారు. భూపేష్ బఘేల్ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. చక్రవర్తుల్లాగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రజలకు నగదు బదిలీ చేయడం తప్పితే ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను చేయలేదన్నారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ విజయ అవకాశాలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో బీజేపీ ఓట్ల వాటాతో పాటు ఓట్ల సంఖ్యను కూడా పెంచుకుంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ తో కలిపి మొత్తంగా 204 లోక్సభ స్థానాలుంటే 2014-2019 ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకు మించి గెలవలేదని గుర్తు చేశారు. అయితే ఈసారి గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు.